చర్మ వ్యాధులు తగ్గడానికి పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. పొట్లకాయ ముక్కలు, వేపాకులు, జీలకర్ర, ఆవాలు, నెయ్యి, ఇంగువ. కావాల్సిన పదార్థాలేంటో చూసారు కదా. ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటే చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. దానికి మొట్టమొదట మనం చేయాల్సినటువంటిది బాండీ పెట్టి వెలిగించుకుని నెయ్యి వేసి వెచ్చబెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించండి. నెయ్యి కరిగిందా? నెయ్యి కరిగి వెచ్చబడ్డ తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి మనం పోపులాగా వేసుకోవాలి. పోపుకి ఏ విధంగా వేసుకుంటామో అలాగేనమ్మా. అయితే ఇందులో మనం నెయ్యితో వేసుకోవాలి. నూనె కాకుండా నెయ్యి వేసి వేసుకుంటాం అనమాట. ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇలా కొంచెం పోపు వేసుకుని ఆ పోపు వేగగానే అంటే ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని వేయించుకున్నాం కదా, మంచి వాసన కూడా వస్తుంది. నేతితో వేస్తే అందులో జీలకర్ర, ఆవాలన్నీ ఉంటాయి. తర్వాత ఇంగువ కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇలా పోపు వేగిన తర్వాత మనం అందులో పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పొట్లకాయని ముక్కల్లాగా తరిగేసుకుని, అంటే చక్రాలాగా తరుకోవచ్చు, చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. ఎలా అయినా ముక్కలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు అలా ఉడుకుతూ ఉండగా మనం ఇంకొక కడాయి కూడా పెట్టుకుని బాండి దాన్ని కూడా వెలిగించుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఏవేవి ఎందుకు వేసుకుంటున్నామో చెప్పుకుంటూ ఉందాం. ఈలోపు అవి ఉడుకుతూ ఉంటాయి. ఈ పొట్లకాయని ఎందుకు వాడతామంటే, ఇప్పుడు మనకి చర్మ వ్యాధులు అవి ఉన్నప్పుడు రక్తశుద్ధి చేయాలి అని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే చర్మం మీద ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే తనకి రక్తంలో సమస్య ఉంటుంది. సో రక్తశుద్ధి చేయడానికి చేదుగా ఉండేటువంటి పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకోసం మనం వేపాకులు పెట్టుకుంటున్నాం. అలాగే పొట్లకాయ కూడా రక్తశుద్ధి చేసేటువంటి గుణం చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని కొన్ని ఆయుర్వేద ఔషధాల్లో పొట్లకాయలను కూడా వాడుతూ ఉంటాం. అలాగే వేపాకులు అయితే చెప్పనే అక్కర్లేదు, విపరీతంగా వాడుతూ ఉంటాం. చర్మ వ్యాధుల్లో వేపాకులు అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఏంటంటే ఒక పక్కన వేపాకులతోటి కొంచెం చిన్న కషాయం లాగా తయారు చేసుకుంటాం. రెండో పక్క పొట్లకాయతోటి సూప్ లాగా తయారు చేస్తున్నాం అనమాట. ఈ పొట్లకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడకనిచ్చి తర్వాత మన దాంట్లో నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం విడిగా పెట్టుకున్నటువంటి నీళ్లు. ఈ నీళ్లు మరుగుతున్న టైంలో కొంచెం వేపాకులు ఇందులో వేసుకోవాలి. మనం వేపాకులు చాలా చేదుగా ఉంటాయి, చర్మానికి చాలా చక్కటి టానిక్లా పనిచేస్తాయి, రక్తశుద్ధి చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. రక్తశుద్ధి జరిగిందంటే చర్మ వ్యాధులన్నీ బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఇందులో కొద్దిగా ఒక 10-15 వేపాకులు వేసుకోవాలన్నమాట. ఈ వేపాకులతోటి ఈ నీళ్ళు కూడా బాగా మరుగుతూ ఉంటే వేపాకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి దిగుతాయి. ఆ కూర ముక్కలు ఉడికినట్టున్నాయి కదా, పొట్లకాయ ముక్కలు కూడాను మెత్తపడ్డాయా? ఇప్పుడు ఇవి మెత్తపడుతూ ఉండగా అందులో కూడా మనం సుమారుగా 1 గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కల్లో 1 కప్పు నీళ్ళు కూడా కలుపుదాం. ఇప్పుడు ఇవి కూడా బాగా అంటే వేప ఆకులు బాగా మరిగేంత వరకు, రంగు మారి పసుపచ్చగా అయ్యి అంటే దానిలో ఉన్న సారం అంతా వచ్చేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి. ఈ పొట్లకాయలో వేసిన నీళ్లు కూడా మంచి అంటే పొట్లకాయలో ఉండేటువంటి సారం అంతా పొట్లకాయ నీళ్ళలోకి వచ్చేటట్టుగా దాన్ని మరిగించుకోవాలి. మనం పొట్లకాయలో ఉండేటువంటి సారం అంతా కూడా ఇందులోకి దిగుతుంది ఈ పాటికి. అలాగే వేప నీళ్ళు కూడా మనకి అంటే వేప ఆకుల సారం అంతా నీళ్ళలోకి వచ్చేసి ఉంటుంది. సో రెండు కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఆకులు కానీ పొట్లకాయ ముక్కలు కానీ రెండూ తీసుకోము, ఒట్టిగా అందులో ఉండేటువంటి నీళ్ళని తీసుకోవాలి. సో ఈ పొట్లకాయలో ఉడకపెట్టినటువంటి నీళ్ళని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఏంటంటే దాంట్లో సమానంగా ఇందాక మనం వేపాకులు కూడా ఉడకబెట్టుకున్నాం కదా, ఈ వేపాకులు ఉడకబెట్టుకున్నటువంటి నీళ్ళని కూడా ఈ పొట్లకాయ ఉడకబెట్టిన నీళ్ళు ఎన్ని వచ్చాయో మనకి అందులో సరిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని ఒక క్లియర్ సూప్గా చెప్పుకోవచ్చు మనం. అంటే ఆయుర్వేద పరిభాషలో దీన్ని యూషా అంటాం అనమాట. ఇదేంటంటే తేలికగా అరుగుతుంది. అలాగే చర్మ వ్యాధులు తగ్గడానికి రక్తశుద్ధి జరగాలి. ఈ రక్తశుద్ధి జరగడానికి తేలికగా అరిగే పదార్థం ఉండాలి. అలాగే మనం అనుకున్నట్టు ఈ పొట్లకాయ తర్వాత ఈ వేపాకులు రెండూ కూడా దానిలో ఉండేటువంటి గుణాల వల్ల రక్తశుద్ధి చేయడానికి బాగా తోడ్పడతాయి.
సో ఈ సూప్ లాగా తయారు చేసుకున్నటువంటిది చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు. రోజు ఏ టైంలో తీసుకుంటే మంచిదంటారు ఇది? అంటే ఇది ఏదో ఒక సమయంలో ఉదయం కానీ, సాయంత్రం కానీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఒక ఐటెమ్ గాను, లేకపోతే సాయంత్రం పూట వేరే టీలు, కాఫీలు తాగకుండా ఒక డ్రింక్ లాగా కానీ తయారు చేసుకొని రోజుకి ఒక్కసారి ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళైనా సరే, అంటే సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి, అలర్జీలు అంటే చర్మ వ్యాధులలో ఉండేటువంటి అలర్జీలు ఉంటాయి కదా! అలాంటివి కానీ ఎవరైనా కానీ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా రోజుకొకసారి దీన్ని సుమారుగా ఒక కప్పు పరిమాణంలో, మనం ఎలా అయితే కాఫీ, టీలు తాగుతుంటారో అలాగ ఒక కప్పు పరిమాణంలో తీసుకుంటూ ఉంటే రక్తశుద్ధికి ఆహారమే ఒక ఔషధంగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా ఈజీగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునమ్మా. అందరికీ దొరుకుతాయి. పొట్లకాయలు, వేపాకులు కూడా దొరకడం కూడా తేలిక. సో, తేలిగ్గా తయారు చేసుకొని ఇంట్లోనే సమస్యను తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు ఇది.